షారోన్ సువార్త స్వరము, శ్రీయేసుని రక్షణ స్వరము, శ్రీయేసుని మధుర స్వరము, అదే లోకానికి శాంతి స్వరము, శాంతి స్వరము, మధుర స్వరము. నామాను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిచేస్తున్నాను. కీర్తిశేషులు రెవరెండ్ పిఎస్ ఆనందమౌళి, విక్టోరియమ్మ అల్లూరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వీరు అల్లూరు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లోను, నాగార్జున సాగర్లో లూథరన్ బ్యాప్టిస్ట్ సంస్థల తరపున యునైటెడ్ చర్చ్ పాస్టర్ గాను అనేక క్రీస్తు సంఘములలో సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు. వీరి ప్రార్థన సేవా ఫలితంగా షారోన్ సువార్త స్వరం అనే టీవీ కార్యక్రమమును ప్రసారం చేయ భాగ్యము కలిగినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బ్రదర్ రాజా చక్రపాణి గారు, బ్రదర్ పాడేటి చంద్రమౌళి గారు, బ్రదర్ ఈ జైపాల్ గారు మరియు బ్రదర్ హనుమంతరావు గారు వాక్య పరిచయం అందిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం దేవుడు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ ప్రార్థన మేము కోరుచు మరి మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. నాకు చాలును, వేరేమీ నే కోరను. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. బలహీనతలోనైనను నీ శక్తి పరిపూర్ణమగును. నీలోని సంతోషము నీవే నా అతిశయము, నీలోని సంతోషము నీవే నా అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. యేసు నీ కృప వాస్తవము, నా నమ్మికకు ఆధారము. యేసు నీ కృప వాస్తవము, నా నమ్మికకు ఆధారము. భారము పెరుగుతూ ఉన్నా, ఆపద త్వర పెడుతున్నా. భారము పెరుగుతూ ఉన్నా, ఆపద త్వర పెడుతున్నా. నీ కృప నాకు చాలును, నీలోని సంతోషము నీవే నా అతిశయము, నీలోని సంతోషము నీవే నా అతిశయము. నీ కృప నాకు చాలును, వేరేమీ నే కోరను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. షారోన్ సువార్త స్వరము ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నేటి అంశము పెండ్లి విందు వాక్యము మత్తయి 22వ అధ్యాయము 14వ వచనము. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనను. ఇచ్చట యేసు ప్రభువు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు
పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్పాడు. అది ఒక రాజు తన కుమారునికిచ్చే పెండ్లు విందును పోలి ఉన్నదని యేసు ప్రభు వారితో సూటిగా ఒక ఉపమానం చెప్పినట్లుగా చూస్తాము. పెండ్లి విందుకు పిలవకపోతే ఎవరు రారు. మనకు మామూలుగా పెండ్లిళ్ళు మనకు తెలుసు. పెళ్లి విందుకి ఆహ్వానం రావాలా, ఇన్విటేషన్ పంపకపోతే ఎవరు కూడా పెళ్లి విందుకు పారు. అందువల్ల ఇన్విటేషన్ అనేది చాలా ముఖ్యము. కొందరు వ్యక్తులు పోయి కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పెళ్లి కార్డులు పోస్ట్ ద్వారా పంపుతారు. ఇంకా కొంతమంది ముఖ్యమైతే వ్యక్తుల ద్వారా కూడా పోయి అక్కడ పెళ్లికి రమ్మని పిలుస్తూ ఉంటారు. అయితే ఇతర రాజు అనేక మందిని ఆహ్వానించాడు. యేసు ప్రభువు ఈ యొక్క పెళ్లిని గురించి చెప్తా ఉన్నాడు. ఒక రాజు తన కుమారునికి విందు చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ రాజు పెళ్లి విందుకు అందరినీ, చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చూస్తాము. పెళ్లి విందు రోజు రానే వచ్చింది. పెళ్లి విందు సిద్ధంగా ఉంది. రుచికరమైనటువంటి వంటకాలు చేస్తూ ఉన్నారు. క్రొవ్విన పశువులు వధించారు. కొన్ని ఏర్పాట్లు అయితే చక్కగా చేస్తూ ఉన్నారు. ఒక పక్క వంటలు వండుతూ ఉన్నారు. రాజు మాత్రం స్వయంగా అన్నీ పరిశీలన చేస్తూ ఉన్నాడు. అన్నీ చూసుకుంటున్నాడు. ఏ కొరత రాకుండా వచ్చినటువంటి వారు అందరికీ కూడా ఆహారము, వసతి అన్నీ బాగా ఉండేటట్లు చూస్తూ ఉన్నాడు. ఏ ఇబ్బంది రాకుండా ఎంతమంది వచ్చినా కూడా వారందరికీ కూడా సరిపోయే ఆహార పదార్థాన్ని సిద్ధం చేయమని రాజు స్వయంగా చూస్తూ ఈ విందుకి ఆహ్వానించిన వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరలా తన దాసులను పంపాడు. ఆహ్వానించిన వారందరినీ కూడా మరలా పిలవమని రెండవసారి ఈ యొక్క దాసుల్ని ఇంటికి పంపించి పెళ్లి జరగబోతుంది, పెళ్లి విందు సిద్ధమైంది, రండని ఆహ్వానించిన వాళ్ళందరినీ మళ్ళా రమ్మని గుర్తు చేస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. పెళ్లి విందు సిద్ధమైపోయింది. అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాజు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూసినా ఎవరు రాలా. పిలిచినటువంటి వారు ఒక్కరు కూడా రాలా. ఆ పిలుపుని ఎవరు లెక్క చేయాల. రాజు స్వయంగా మనుషులు పంపించి ఎంతోమందిని ఆహ్వానిస్తే వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా రాలా. రాజు చూస్తూ ఉన్నారు. పిలిచినటువంటి వాళ్ళు వస్తారేమో అని గేటు దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే దేవుని వాక్యంలో అలక్ష్యము చేసిరి అని వాక్యంలో రాయబడి ఉన్నది. వాళ్ళందరూ కూడా రాజు యొక్క ఆహ్వానాన్ని మన్నించకుండా వాళ్ళు అలక్ష్యము చేసిరని వాక్యమందు రాయబడినట్టుగా చూస్తాము. విందుకు పిలువబడిన వారందరూ ఎందుకు రాలేదంటే వాళ్ళందరూ కూడా యూదా జాతి వారే, కుమారుని అంగీకరించరు. అందువల్ల ఆయన గౌరవార్థం చేసే ఈ విందుకి వాళ్ళు రాకుండా అలక్ష్యం చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఇప్పుడు మళ్ళా రాజు రెండవసారి అయిపోయింది. ఇప్పుడు మూడవసారి ఈ ఆహ్వానాన్ని మన్నించలేదు. కానీ రాజు సహనముతో, రాజు చాలా ఓర్పుతో వారిని విందుకు రమ్మని పిలవడానికి మరికొందరిని పంపించాడు. మొదటిసారి ఆహ్వాన పత్రికలు పంపించాడు. రెండవసారి మళ్ళా గుర్తు చేశాడు. ఇప్పుడు విందుకు రాకుండా వాళ్ళందరూ ఉన్నందువలన ఇప్పుడు పిలవడానికి అతని సహనంతో మళ్ళా ఈ మూడవసారి ఓపికతో మరికొందరిని పిలిచినట్టు వారందరి దగ్గరికి మళ్ళా పంపించారు. కానీ వారు ఎవరు రాలా. ఎన్నిసార్లు పిలిచినా కూడా రాలా. అప్పుడు విందుకు రావడానికి వారందరూ కూడా నిరాకరించారు. కుమారుని కోసం చేసే ఈ విందుకి వీళ్ళెవరు కూడా రాలేదు. ఇందు 3 అంశముల ద్వారా తెలియజేయాలని మీకు ఆశపడుతూ ఉన్నాను. ఇందు మొదటి అంశము, పిలువబడిన వారు. యూదులకు మరలా ఆహ్వానం పంపాడు. విందు సిద్ధంగా ఉంది, రండి అని అనేక మంది దాసులను పంపించాడు. ఈ రాజు బ్రతిమలాడుతున్నాడు. విందు సిద్ధంగా ఉంది, క్రొవ్విన దూడను వధించాను, వంటలు ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి రండి అని ఈ రాజు మరలా పంపించాడు. కానీ విందులో పాల్గొనడానికి వాళ్ళు అంగీకరించలేదు. రాజు యొక్క ఆహ్వానాన్ని వారు మన్నించలేదు. సున్నితంగా నిరాకరించినట్లుగా చూస్తాము. కొందరైతే కొన్ని సాకులు చెప్పారు. మేము రాలేమయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే లూకా 14:18లో నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలేను, నన్ను క్షమించుము అని వేడుకున్నారు రాజుని. అయ్యా మేము పొలమును కొన్నాము, మేము రాలేము, దాన్ని చూడాలని పోతున్నాము కనుక నన్ను క్షమించమని
ఒకరు సాకులు చెప్పాడు. మరి ఒకడేమంటాడంటే, నేను 5 ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించవెలుస్తున్నాను కాబట్టి నన్ను క్షమించుము. నేను 5 జతల ఎద్దుల్ని కొని ఉన్నాను కనుక వాటిని చూడడానికి పోతున్నాను కనుక నేను రాలేను, నన్ను క్షమించుము అంటాడు. ఒకడేమంటాడంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుకు రాలేను, కాబట్టి నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించమని ఇంకొకడు వేడుకున్నట్లుగా చూస్తాము. మరి కొందరైతే ఈ దాసులు వచ్చి ఊరికే పిలుస్తున్నారు పెళ్లికి రమ్మని అని వాడు కోప్పడి ఆ దాసులను పట్టుకొని అవమానపరిచారు. మరి కొందరైతే దాసులను పట్టుకొని చంపినారు. ఎవరైతే పెళ్లికి ఎందుకు రమ్మని పిలిచినారో వాళ్ళని హింసించి కొందరైతే వాడిని చంపినట్లుగా చూస్తాం. ఈ విషయాన్ని తెలుసుకుని రాజు చాలా కోప్పడ్డాడు. నేను పెళ్లి విందుకు రమ్మని వీళ్ళని బతిలాడుతున్నాను, ఎన్నోసార్లు వీళ్ళని పెళ్లి విందుకు రండి రండి మీకోసం సిద్ధం చేస్తున్నదని పిలిస్తే వీళ్ళు రాకుండా దాసుని హింసించారు, కొందరైతే దాసులను చంపారని ఈ రాజు చాలా కోప్పడ్డాడు. నేను ఆహ్వానించిదినే కానీ వారు సాకులు చెబుతున్నారు, మరికొందరైతే నేను పంపినటువంటి దాసుని చంపారే అని తలంచి ఇప్పుడు రాజు కోపంతో ఆగ్గుడైనాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. తన దండును పంపాడు. సెంట్ హిజ్ ఆర్మీ, తన ఆర్మీని తన దండును పంపించి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టాడు. కాబట్టి ఎవరినైతే పిలిచారో, ఎవరైతే ఈ పెళ్లికి రమ్మని ఆహ్వానించారో వారు రకరకాలుగా ఈ రాజును అవమానపరిచారు. వెంటనే రాజు కోపంతో ఆ యొక్క నరహంతులను సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టినట్టుగా చూస్తాము. ఇప్పుడు మీకు 2వ అంశం చెప్పాలని ఆశపడుతున్నాను. పిలువబడని వారు. రాజు యూదులందరికీ ఆహ్వానం పంపాడు. రాజులు యూదులందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు, కానీ ఎవరు రాలేదు. చాలా విచారపడ్డాడు. ఇంత ఏర్పాటు చేశాను, ఇంత ఆహారం వడ్డించాను, చక్కగా అన్ని ఏర్పాట్లు చేశాను, నా ప్రజలంతా వచ్చి ఈ యొక్క విందులో పాల్గొంటారని ఆశపడ్డాను, కానీ ఎవరు రాలేదే. రాజు చాలా విచారపడ్డాడు. తాను ప్రేమించిన వారందరినీ ఆహ్వానించాడు. తాను ఎంతగా ప్రేమించాను, తాను ఎంతగా ఈ ప్రజల్ని నేను ప్రేమించాను, వారిని ఆదరించాను, నా కుమారుని విందుకు రమ్మని పిలిస్తే ఒక్కరూ రాలేదు. అలక్ష్యం చేశారు. వారు నన్ను నిర్లక్ష్యం చేశారు. కురువిన దూడలను వధించాను, మంచి విందు ఏర్పాటు చేశాను. ఏర్పాటు చేస్తే ఏమి ఎవరు రాలేదే. ఈ విందు ఏర్పాటు చేస్తే ఈ విందుకి రావడానికి ఎవరు ఇష్టపడలేదే. ఇప్పుడు ఏమి చేసేది నేను? విందంతా సిద్ధంగా ఉంది, ఈ ఆహారం అంతా సిద్ధంగా ఉంది, ఏర్పాట్లన్నీ చేశానే, ఓ ఎవరు రాలేదు, ఇప్పుడు నేను ఏమి చేసేది అని రాజు చాలా దుఃఖపడినట్లుగా చూస్తాము. అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలా? విందు సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు రాలేదే అని రాజు తలంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన దాసుల్ని పిలిచాడు. దాసుల్ని పిలిచి, మీరు వెళ్ళండి, రాజమార్గంలోనికి పోండి, రాజమార్గంలోనికి పోయి కనబడిన వారందరినీ పిలవండి, పిలిచినటువంటి వారు రాలేదు కాబట్టి మీరు పోయి రాజమార్గంలో మీకు ఎవరైతే కనబడతారో వాళ్ళందరినీ పిలుచుకొని రండి. అందరికీ ఆహ్వానం పంపించాడు. రాజు అందరినీ రమ్మన్నాడు. ఈ పెళ్లికి కనపడిన వాళ్ళందరినీ కూడా రమ్మని పిలుస్తున్నాడు. పెళ్లి విందు సిద్ధంగా ఉంది, అన్ని ఏర్పాటు సిద్ధంగా ఉంది, ఆహారం అంతా సిద్ధంగా ఉంది, అందరూ భుజించడానికి తగిన విధంగా ఆహారం సిద్ధంగా ఉంది, రండి రండి అని రాజమార్గంలోనికి పోయి ఈ దాసులు ప్రకటిస్తూ ఉన్నారు ప్రజలకి. వీధుల్లోనికి పోయారు, సందుల్లోనికి పోయారు. వీధుల్లో ఎవరైనా కనబడతారేమో, దారిని ఎవరైనా కనబడతారేమో, విందుకు రండి, రాజు పిలుస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడని వీధుల్లోనికి సందుల్లోనికి పోయారు. భేదాన్ని పిలుస్తున్నారు, అక్కడ అడుక్కున్నటువంటి వారిని పిలుస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి భయంకరంగా రోడ్లో తిరుగుతున్న వారందరినీ కూడా పిలిచినాడు. బేదలను, పూర్ పీపుల్, అంగహీనులను, హ్యాండిక్యాప్డ్, కుంటి వారిని, గుడ్డి వారిని, అక్కడెక్కడ కనబడితే వాళ్ళందరి నిరుపేదలైనటువంటి వారందరినీ కూడా పెండ్లి విందుకు రమ్మని పిలుస్తున్నాడు. రాజు పిలుస్తున్నాడు, నిజంగా పిలుస్తున్నాడు. విందు ఏర్పాటు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ విందుకు రమ్మని రండి పిలుస్తూ ఉన్నాడు అని ఆ దాసులు అక్కడ ప్రకటించినట్లుగా చూస్తాము. ఆ రాజు ఏమంటాడంటే, వాళ్ళని ఎట్లన్నా తీసుకురా, వాళ్ళని ఎట్లన్నా బతికినాడండి, అక్కడ మీకు ఎవరు కనబడితే వాళ్ళని ఏదో విధంగా ఈ పెళ్లి విందుకు తీసుకురమ్మని దాసులను పంపినట్లుగా చూస్తాం. దాసులు వెళ్ళి అలాగున ప్రచారం చేశారు.
అక్కడ ఎక్కడ కనబడితే అక్కడల్లా రాజు పిలుస్తున్నాడు, ఈ పెళ్లి విందుకి రమ్మని మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడని ప్రకటించి బలవంతం చేసి వాళ్ళందరినీ రాజు దగ్గర తీసుకొచ్చాడు. రాజు దగ్గరకు వచ్చారు. అయ్యా రాజా, నీవు ఆజ్ఞాపించినట్లు మేము గొంతుల్లోకి పోయినాము, మేము వీధుల్లోకి పోయినాము, ఎక్కడ కనబడితే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం మేము పంపించినాము. అయినా ఇంకా స్థలం ఉంది, ఈ పెళ్లిశాలలో ఇంకా స్థలం ఉంది, కాబట్టి ఈ పెళ్లిశాల నిండలేదు, ఇంకా ఖాళీ స్థలం ఉందని రాజుతో చెప్పారు ఈ దాసులు. అయ్యా, ఇంకా పెళ్లిశాల ఖాళీగా ఉన్నది అని చెప్పినప్పుడు రాజు బాధపడినాడు. నేను అనేక మందిని పిలిచాను, వాళ్ళందరూ నిర్లక్ష్యం చేశారు, వాళ్ళందరూ రాలేదు. ఇప్పుడు కనబడిన వాళ్ళందరినీ పిలిచినప్పటికీ కూడా ఇంకా ఖాళీ స్థలం ఉంది, ఇప్పుడు నేనేమి చేయాలని రాజు తలంచాడు. ఇప్పుడేమంటున్నాడంటే, మీరు మరలా బండి, నా ఇల్లు నిండునట్లు మీరు రాజమార్గంలోకి పోండి, కంచెల్లోనికి వెళ్ళండి, గొంతుల్లోనికి వెళ్ళండి, అడవి మార్గంలోనికి వెళ్ళండి, వెళ్ళి వారందరినీ పెళ్లి విందుకు వచ్చేది బలవంతం చేయండి, వాళ్ళకి బలవంతం చేయండి. రాజు పిలుస్తున్నాడు, విందు సిద్ధంగా ఉన్నది, రండి అని బలవంతం చేసి చెప్పండి వారికి అని రాజు చెప్పగా దాసులు ఆ రీతిగా అక్కడ పోయి ప్రకటించి వాళ్ళందరూ వచ్చేటట్లు పెళ్లి విందులో వాళ్ళందరూ పాల్గొనేటట్లు చేశారు. అప్పుడు పెళ్లిశాల విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. ఇప్పుడు మీకు 3 అంశం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏర్పరచబడిన వారు దాసులు రాజమార్గమునకు పోయి పెళ్లి విందుకు పిలువగా అనేక మంది వచ్చారు. ఎప్పుడైతే వీరు వీధుల్లోకి పోయి గొంతుల్లోకి పోయి ఎక్కడైతే ఎక్కడ ప్రతి చోట కూడా రాజు పిలుస్తున్నాడు రండి విందుకని పిలువగా అనేక మంది వచ్చారు. ఎక్కడి నుంచో ఈ వార్త విన్నటువంటి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా పెండ్లిశాలకు వచ్చారు. పెండ్లిశాల కలకడలాడుతూ ఉంది, అంతా నిండిపోయింది, స్థలం లేకుండా అంతా పెండ్లిశాల అంతా నిండిపోయింది. వంటలు వండుతూ ఉన్నాయి, కొవ్విన దోడ్లు కోసి వంటలు వండుతూ ఉన్నారు, ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి, అందరూ కూడా కూర్చో ఉన్నారు, పెళ్లి విందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చినటువంటి ప్రజలందరూ కూడా కూర్చోడానికి తినడానికి అన్ని సంతృప్తికరంగా ఉన్నవి. వాళ్ళందరినీ గౌరవించడానికి రాజు వస్తున్నాడు. రాజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు, చాలా గౌరవిస్తున్నాడు. రాజు చాలా సంతోషించాడు. నేను పిలిచినాను కానీ వాళ్ళు ఎవరు రాలేదు అని ఒకసారి ఆయన దుఃఖపడగా ఇప్పుడు మాత్రము అనేక మంది వచ్చి పెండ్లంతా శాలంతా కూడా నిండిపోయింది. రాజు చాలా సంతోషించినాడు. పెండ్లిశాల ప్రజలతో నిండిపోయింది, కళకళలాడుతూ ఉంది, అందరు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రాజు పిలిచాడు, పేదవారిని పిలిచాడు, కుంటివారిని పిలిచాడు, ఈ వీధుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా రాజు పెళ్లి విందుకు పిలిచాడు. కాబట్టి ఈ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మేము రాజు పెళ్లి విందుకు వచ్చామని ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలు నిండిపోయిన అందరూ కొత్త ముఖాలే. ఎందుకంటే పాత ముఖాలు ఎవరు కూడా రాలా, పిలిచినటువంటి వారు ఎవరు రాలా, వీళ్ళకి పత్రికలు పంపలా, అయినా కూడా వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళా పిలిచినాడు. అందువల్ల వీళ్ళంతా కొత్త వారే. పాతవారు ఎవరైనా వచ్చారా? వచ్చారో లేదో చూస్తున్నాడు. రాజు వస్తూ ఉన్నాడు. రాజు ఈ యొక్క పెళ్లిశాలకు వచ్చి ఒక్కొక్కరిని పలకరిస్తున్నారు, అందరిని చూస్తున్నారు. పాత ముఖాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని పలకరిస్తున్నారు. అందరూ పెండ్లి వస్త్రములు ధరించి ఉన్నారు. అందరూ కూడా పెండ్లి వస్త్రాలు ధరించి ఈ పెండ్లిశాలంతా కలకల్లాడుతూ ఉంది. నూతనంగా ఉంది, కొత్తగా ఉంది పెళ్లిశాలంతా. పెళ్లి వస్త్రములు ఉచితంగా ఇవ్వబడినవి. రాజు అక్కడ ఉండి వచ్చిన వారందరికీ కూడా పెళ్లి వస్త్రాలు ఇస్తున్నారు. పెళ్లి వస్త్రాలు ధరించి అందరూ లోపలికి వస్తున్నారు. అవి లేవకుండా ఎవరు లోపలికి రావడానికి లేదు. పెళ్లి వస్త్రాలు లేకుండా మురిగ్గా పాత బతుకుతో పాత విధంగా ఈ పెళ్లిశాలకు రావడానికి వీల్లేదు. ఎందుకంటే రాజకుమారుని యొక్క పెళ్లి గంభీరమైనటువంటి పెళ్లి, గౌరవకరమైన పెళ్లి. అందువల్ల ఈ పెళ్లికి వచ్చే వాళ్ళందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి లోపలికి వస్తూ ఉన్నారు. రాజు అందరినీ చూస్తున్నాడు, వరుసగా చూస్తున్నారు. వీళ్ళంతా కొత్త ముఖాలే, అందరూ కూడా కొత్త వారే, పాతవారు ఒక్కరు కూడా లేరు. కానీ పెండ్లి వస్త్రము ధరించగా ఒకడు కంటపడ్డాడు. చూస్తే ఒకడు మాత్రము ఆ లైన్లో ఆ వరుసలో చూస్తూ వస్తూ ఉంటే ఒకడు మాత్రము పెండ్లి వస్త్రాలు లేకుండా తన పాత దుస్తులు ధరించి వచ్చాడు. వాడు రాజు నన్ను చూడలేదులే, నన్ను గమనించలేదులే కాబట్టి అని గమ్మున తలకాయించుకో ఉన్నాడు. రాజు చూడకుండా ఉన్నాడులే అని
వీడు గమని తలకాయ ఎంచుకున్నాడు. రాజు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. వచ్చిన వారందరినీ కూడా గమనిస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారు, వచ్చిన వాళ్ళంతా కూడా కొత్త దుస్తులు ధరించారా లేదని గమనిస్తా ఉన్నాడు. రాజు నేరుగా వచ్చాడు, పట్టుకున్నాడు రాజు. వాడైతే అనుకున్నాడు, రాజు నన్ను చూడలేదులే, తల ఉంచుకుంటే పక్కకు పోతాడులే అని అనుకున్నాడు. కానీ రాజు నేరుగా అతని దగ్గరకు వచ్చాడు, పిలుస్తున్నాడు. నా స్నేహితుడా, మై ఫ్రెండ్, నా స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. వెంటనే కంగారు పడ్డాడు. ఈ నన్నేం చేయలే, నన్ను పలకరించలే అని అనుకున్నటువంటి వాడు ఎప్పుడైతే ఈ రాజు పిలిచాడో అప్పుడు కంగారు పడ్డాడు. పెండ్లి వస్త్రం లేకుండా నీవు ఇక్కడికి ఎట్లా వచ్చావు, కాబట్టి ఈ పెళ్లికి ఎట్లా వచ్చావు, పెళ్లి వస్త్రాలు ఇస్తున్నాను కదా, కాబట్టి ఈ పెళ్లి వస్త్రాలు ధరించకుండా లోపలికి వచ్చావు, ఎట్లా వచ్చావు, అందరూ ఇట్లా చూడు ఒకసారి, అందరూ నూతన వస్త్రాలు ధరించారు, పెండ్లి వస్త్రాలు ధరించి వచ్చారు కదా, కానీ నీవెందుకు ఇలాగ చేశావు, ఎందుకు ఎట్లా వచ్చావు, ఏ దారిన వచ్చావు, అందుకు నూతన వస్త్రం ఉచితంగా ఇస్తున్నాను కదా, నేను వచ్చినటువంటి వారందరికీ కూడా కొత్త దుస్తులు ఇస్తున్నాను కదా అని రాజు అంటున్నాడు. నీవెందుకు పొందలేదు, నీవెందుకు ధరించలేదు, నీవు ఏలాగ వచ్చితివి, ఏ దారిన వచ్చితివి, ఎంట్రన్స్ దగ్గర నేను ఉన్నాను కదా, కాబట్టి అందరికి దుస్తులు ఇస్తున్నాను కదా, అందరికీ పెళ్లి వస్త్రాలు ఇస్తున్నాను కదా, కాబట్టి నువ్వు ఏ దారిన లోపలికి వచ్చావని ఆ రాజు వాడిని అడిగినట్టుగా చూస్తా. వాడు మౌని అయి ఏమి జవాబు చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు, తల వంచుకొని ఉన్నాడు. ఏమి జవాబు చెప్పడంలా, నో రిప్లై. ఏ మార్గాన వచ్చావు, నిన్ను ఎవరు రానిచ్చారు ఇక్కడికి, ఎట్లా వచ్చావు, క్లైంబ్ ది వాల్ అండ్ ఎంటర్ ది వెయిటింగ్ మాల్, కాబట్టి రహస్యంగా ఈ గోడ దూకి లోపలికి వచ్చావా, లేకుంటే ఎంట్రన్స్ ద్వారా వచ్చినట్లయితే నువ్వు నూతన వస్త్రాలు ధరించాలి, కాబట్టి నాకు కనబడకుండా నువ్వు వేరే దారి లోపలికి వచ్చావు అని దొంగతనంగా వచ్చావా, ఎవరికి కనబడకుండా వచ్చావా, దొంగదారిన వచ్చావా, ఎందుకు ఇలాగ వచ్చావు, ఎందుకు నీ విధంగా చేసావు, పెళ్లి విందుకు వచ్చినప్పుడు నీకు పెళ్లి కుమారుడు అక్కర్లేదా, నీకు విందేనా అవసరము, నీకు భోజనమే అవసరము, కాబట్టి పెళ్లి కుమారుడు అవసరం లేకుండా నువ్వు ఎందుకు లోపల వస్తావు. రాజు చాలా కోపపడినాడు. హీ బికమ్ వెరీ యాంగ్రీ. ఎందుకంటే నేను ఉచితంగా గుడ్డలు ఇస్తున్నాను కదా, మేము పిలిచినాను కదా, నేను పవిత్రంగా లోపలికి రమ్మాను కదా, కానీ గేట్ దగ్గర నేను ఉచితంగా నూతన వస్త్రాలు ఇస్తున్నానే, అవి ధరించకుండా ఎందుకు లోపలికి వచ్చావని చాలా కోపం వచ్చింది. హీ బికేమ్ వెరీ యాంగ్రీ. తన దాసులను పిలిచి బంట్రోతుల్ని పిలిచి ఏమంటున్నాడంటే, వీరి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడవేయండి, చీకట్లో త్రోయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని వానితో చెప్పాను. మిగిలిన వారందరూ రాజుతో కూడా కలిసి పెళ్లి విందులో పాల్గొన్నట్టుగా చూస్తాము. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరే అనెను. ఇప్పుడు ఇక ముగిస్తాను. ఇక్కడ ఉన్నవారంతా కొత్తవారే, పెళ్లికి వచ్చిన వారంతా కొత్తవారే, పాతవారు ఎవరు రాలేదు. పాతవారిని పిలిచాడు, యూదుల్ని పిలిచాడు, బంధువులను పిలిచాడు, మీరంతా రాండి అని 2-3 సార్లు వాళ్ళకి ఆహ్వానం పంపిస్తే వాళ్ళందరూ లెక్క చేయాల. ఎందుకంటే కుమారుని అంగీకరించడం లేదు. వీళ్ళంతా వచ్చిన వారంతా కొత్తవారే, వీధుల్లో నుండి నేరుగా వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ఇంటికి కూడా పోవాలా, రాజు బలవంతం చేస్తున్నాడు, పెళ్లికి రమ్మని పిలుస్తున్నాడని వాళ్ళందరూ ఎక్కడ కనపడిన వాళ్ళని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనుల్ని, రోగాలతో ఉన్నటువంటి వారిని వాళ్ళందరినీ బలవంతం చేసి పెళ్లికి తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళందరు వీధుల్లో నుంచి నేరుగా పెళ్లికి వచ్చారు. కాబట్టి ఎక్కడ తెచ్చుకున్నారు ఇల్లు గుడ్డలు, రాజే స్వయంగా ఇవ్వకపోతే వారికి పెళ్లి వస్త్రాలు ఎలాగొస్తాయి. కాబట్టి రాజే ఈ వచ్చే వాళ్ళందరికీ కూడా పెళ్లి వస్త్రాలు సప్లై చేసినట్టుగా చూస్తాము. పెళ్లి వస్త్రములు అంటే యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించడము, మారు మనసు పొందడము, పెళ్లి కుమారుని అంగీకరించడం అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి లోకరక్షకుడని నమ్మడమే. కానీ యూదులు నమ్మడం లేదు. యూదులు యెహోవా దేవుని నమ్ముతారు, యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, కానీ యేసు ప్రభు నమ్మరు. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వస్తే యేసయ్య నమ్ము, మెస్సయ్య నమ్ము అని వీళ్ళు తిరుగుబాటు చేశారు. అందువల్ల రాజు యొక్క ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మాలా, దేవునిగా స్వీకరించడమే నూతన వస్త్రాలు, నూతన మారు మనస్సు, నూతన తలంపులు, నూతన ఉద్దేశము. కాబట్టి ఎప్పుడైతే ఈ పెళ్లి విందుకు వస్తారో వీళ్ళందరూ కొత్తగా, కొత్త జన్మగా, కొత్త బిడ్డలుగా తరై లోపలికి రావాలా. కానీ ఒకడు మాత్రము యేసు ప్రభువుని అంగీకరించడం లేదు. అందువల్ల వాడు పాత వస్తువులతోనే వచ్చాడు, పాత దుస్తులతోనే వచ్చాడు, మారు మనసు లేకుండా వచ్చాడు. కాబట్టి వాడిని గుర్తించాడు, వాడిని
ఆ యొక్క ఆ చీకటి కొట్టులో పడవేయమని చూస్తాం. అట్టి వారిని దేవుడు, కాబట్టి దేవుడు ఉచితంగా ఇచ్చేవే నూతన వస్త్రాలు. ఈ పెండ్లి విందుకి హాజరు కావాలంటే నూతన వస్త్రాలు ధరించాల్సిందే. దేవుని ఆహ్వానం స్వీకరించినట్లు కనిపించిన పెండ్లి వస్త్రాలు ధరించరు. చాలామంది ఈ రోజుల్లో ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నారు కానీ పెండ్లి వస్త్రం ధరించరు. ఇక్కడికి వచ్చిన వాడు కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించాడు, ఈ రాజు పిలిచినటువంటి ఆహ్వానాన్ని మన్నించాడు కానీ దుస్తులు ధరించడము ఇష్టం లేదు. అట్టి వారిని ఈ మనిషిలా మనం చూడవచ్చు. అటువారు ఎంతోమంది ఉన్నారు. యేసు ప్రభువుని ఆహ్వానాన్ని మన్నిస్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న వారా, సమస్తమైన వారు నా ఎందుకు రండి అంటే పరిగెత్తుతున్నారు కానీ నూతన వస్త్రాలు ధరించడం ఇష్టం లేదు, పెళ్లి వస్త్రాలు ధరించడం ఇష్టం లేదు, మారు మనసు ఇష్టం లేదు. ఈ రకరకాలైనటువంటి వాటికి భ్రమలకు లోనైపోయి మామూలుగా యేసు ప్రభు ద్వారా ఈ యొక్క గొప్ప కార్యాలు, ఈ అద్భుత కార్యాలు, మేలును పొందడానికే వస్తున్నారు కానీ ఆయన లోకరక్షకునిగా అంగీకరించడం లేదు. అట్టి వారిని ఈ మనిషిలో చూడవచ్చు. ఈ మనిషి అదేవిధంగా యేసు ప్రభువుని స్వీకరించడం లేదు. మన సంఘాల్లో, సమాజాల్లో ఇప్పటికీ ఇలాగ వారు ఎంతోమంది ఉన్నారు. మన సంఘాల్లో, సమాజాల్లో ఇటువారు ఎంతోమంది ఉన్నారు. అనేక మంది ఈ పెండ్లి విందుకు వస్తున్నారు, ఈ పెండ్లి విందు ఏర్పాట్లో పాల్గొంటున్నారు, ప్రభు పిలిచాడుగానే వస్తున్నారు కానీ ఈ నూతన వస్త్రాలు ధరించడం ఇష్టం లేదు. రాజు ప్రశ్నించినప్పుడు వాడు ఒక్క మాట కూడా చెప్పలేదు. వాడు పెండ్లి విందులో కూర్చో ఉన్నాడు. దుస్తులు లేనటువంటి వాడు కూర్చో ఉన్నప్పుడు రాజు వచ్చి నువ్వు అడిగినప్పుడు నువ్వు ఎట్లా వచ్చావు, నూతన వస్త్రాలు లేకుండా లోపలికి ఎట్లా వచ్చావు అన్నప్పుడు వాడు ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే అతనికి బాగా తెలుసు, అతను మౌనిగా ఉన్నాడంటే అతనికి బాగా తెలుసు, ఆయన వస్త్రాలు ఇస్తాడని తెలుసు కానీ వస్త్రాలు ధరించడం ఇష్టం లేదు. అంటే యేసు ప్రభు ఇష్టం లేదు. అన్నీ కావాలా, దేవుని దగ్గర అన్నీ పొందాలని ఇష్టం కానీ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఎంతోమంది సంఘాల్లో, సమాజంలో ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది ప్రభు పిలుపును అందుకుని యూనివర్సల్ ఇన్విటేషన్, ప్రభు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి వారం వచ్చిన సమస్తమైన వాళ్ళ నా దగ్గర రండి అని పిలుస్తున్నాడు. ఉచితంగా నేను ఇస్తాను, ఉచితంగా రక్షణ ఇస్తానని పిలిస్తే అందరు పరిగెత్తున్నారు. యూనివర్సల్ ఇన్విటేషన్. అనేకులు జాతి, మత, కుల భేదం లేకుండా దేవుని దగ్గర పరిగెత్తున్నారు. ఈ రోజుల్లో అనేక మీటింగ్స్ పెడితే అనేకులు వస్తున్నారు. ఎందుకంటే అద్భుత కార్యాలు జరగాల, ఎందుకంటే అద్భుత కార్యాల కొరకు, మేలు కొరకు, సూచక్రియల కొరకు అనేక మేలు పొందడానికి వస్తున్నారే కానీ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడిన ప్రభు దగ్గరికి మేలు, స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలు పొందుటకు వస్తున్నారు కానీ పెళ్లి వస్త్రం ధరించరు. కాబట్టి ఈ కార్యాలకు వచ్చేవాళ్ళంతా కూడా నూతన వస్త్రం ధరించరు, మారు మనసు పొందరు, యేసు రక్షకునిగా అంగీకరించకపోతే, ప్రభువుని రక్షకునిగా స్వీకరించకపోతే అటు వారికి దేవుని శిక్షకు గురి అవుతారు. ఆ కఠినంగా చెప్తున్నారు. నూతన వస్త్రం లేకుండా, మారు మనసు లేకుండా వివాహానికి, ఈ విందుకి వచ్చినట్లయితే మీకు శిక్షకు గురి అవుతారు. అతను పట్టుకుని ఆ చీకటి కొట్టులో బంధించిన రీతిగా బంధిస్తారు. జాగ్రత్త. ఈరోజు అనేక మంది పరుగులు తోలుతున్నాడు, దేవుని దగ్గర పరిగెస్తున్నారు. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ నూతన వస్త్రాలు లేకపోతే అట్టివారు దేవునికి శిక్షకు గురి అవుతారు. జాగ్రత్త పడవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుడు అట్టి కృపను మనకు కలుగజేయను గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రభా, నీ పాదాలకు వందనములు. గడిచిన దినముల నీ కృప చేత ఖండించి కాపాడినందుకు వందనములు. రాజకుమారుని యొక్క పెండ్లి విందుని గురించి చెప్పారు తండ్రి. యూదులు తిరస్కరించారు తండ్రి, అందువల్ల పెండ్లి విందుకు రాలేదు. మీరు ప్రపంచంలో వాళ్ళందరినీ పిలుస్తున్నారు, నేను నూతన వస్త్రాలు ఇస్తాను అని ఒక యూనివర్సల్ ఇన్విటేషన్ ప్రపంచాన్ని అందరికీ ఇస్తున్నారు. నీ దగ్గరకు వస్తే ప్రభా మీరు నూతన వస్త్రాలు, నూతన జన్మ ఇస్తారు అని చెప్పిన ప్రభా, ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి అర్హత ఇస్తానని చెప్పాను ప్రభా. ఏ బిడ్డైతే నూతన వస్త్రాలు లేకుండా పెళ్లి విందుకు వస్తారో వారిని ప్రభా తీసుకుని పోయి చీకటి కొట్లో వేస్తానని చెప్పిన ప్రభా నీకు వందనములు. ఈ వాక్యం ద్వారా విని మేలు పొందిన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. నేను రక్షకునిగా అంగీకరిస్తేనే ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి అర్హులని నీ వాక్యం ద్వారా యూదులకు ప్రభా అర్థమయ్యేటట్టు యేసు ప్రభు చెప్పాడు తండ్రి. నీకు వందనములు నాయన. ప్రభా మీరు మాట్లాడిన రీతికి వందనములు. ఇది లోకాంతటికీ తెలుసుకొని మేము నిజమైనటువంటి దేవుణ్ణి నమ్ముకొని
ఆ పెండ్లి విందులో పాల్గొంటూ నీ సాయం దచ్చామని కోరుచున్నాం. వాక్యం ప్రతిపేటను దీవించి ఆశీర్వదించండి. మినిస్ట్రీని దీవించి ఆశీర్వించి నీ కాపుదలు భద్రపరచమని ఏమని లేస్తున్నాను ఏడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము దీవెన కాపుదల భద్రత సదాకాలము వాక్యం బిడ్డలకు తోడైండుగాక. ఆమెన్. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలోనే. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలోనే. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా. నా నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నిత్య రక్షణకు కారణ జన్ముడా, నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా. నా నిత్య రక్షణకు కారణ జన్ముడా, నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము 6 నుండి 6:30 వరకు ఈ కార్యక్రమను తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. షారోన్ సువార్త స్వరం, హౌస్ నెంబర్ 8-7-1/1, RR నగర్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ 11. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 04027756723. వెబ్సైట్ www.sharonministries.co.in.